చూడండి మా చెట్లో డ్రాగన్ ఫ్రూట్లు అన్నీ పండిపోయాయి. కోసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎన్ని కాయలు ఇక్కడ గుత్తులు 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 గుత్తులుగా ఇంకో చెట్టుకు కూడా కాయేస్తున్నాయి. ఇవి తీసానా? చూడండి ఇట్లా కోసుకోవాలి. అబ్బా ఎంత బాగున్నాయి. శ్రీ నువ్వు కూడా పోయి బా నేను ఊడిపోతుంది. బయట కూడా ఈ తడవ ఏందో చిన్న సైజే వచ్చిండే అమ్మాయి కూడా పండిపోయాయి. నిన్న కోయాల్సింది పెట్టి కూడా కోసేస్తా. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఇప్పుడు మళ్ళీ పూతకు వస్తున్నాయి. ఇవన్నీ కట్ చేసుకోవాలి. చెట్లు పూతలు రాని వాళ్ళు ఈ కొసలు ఇట్లా కట్ చేసుకోవాలి మనం. చూడండి నేను ఇట్లా కట్ చేసి పెడతా. ఇప్పుడు వస్తాయి మనకి. ఇప్పుడు పట్టుకో పోయి నువ్వు తిప్పు వచ్చేస్తుంది. చూడండి మా పాప కూడా డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది. ఇట్లా తిప్పు తిప్పు ఏరు గుడ్డు పెట్టు తట్లా పెట్టు. ఇది కూడా పోయి ఇది కూడా పోయి ఇటు తిప్పు వచ్చేస్తుంది. అంతే చూడండి చూసారు కదా ఫ్రెండ్స్. ఈ కాయ కూడా పట్టుకో పట్టుకో పోయి. మళ్ళీ నువ్వు ఎప్పుడో కదా వస్తావు ఇక్కడికి ఇండియాకి. అందుకని ఇప్పుడు ఉన్నావు కాబట్టి పోయి మా తోటలో డ్రాగన్ ఫ్రూట్లు కోసామని చెప్పు. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా కట్ చేసుకోండి రానోళ్ళు. ఇవి చూసారు కదా నేను ఆడ కట్ చేసి చూపిస్తాను. ఎట్రామా కోళ్ళు పూత అయిన వాళ్ళు చూడండి ఫ్రెండ్స్. నేను ఇలా కట్ చేసా. ఇక్కడ పూత ఇగో మొగ్గులు వస్తా. ఇప్పుడు చూడండి వీటికి కూడా కట్ చేస్తాను. ఇట్లా మీకు రాని వాళ్ళ గురించి నేను చెప్తున్నా. కొందరు మాకు రావటం లేదు అని చెప్తున్నారు. అందుకని చూడండి ఇట్లా కట్ చేసేస్తే అవి మొగ్గలు వచ్చేస్తాయి మనకి. ఇట్లా చెట్టు పోతుంది అనుకోబడలే మనం. ఎన్ని ఇట్లా మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. మాకు రాలేదు అందరికి కాస్తున్నాయి అనుకోబాకండి. మనం ఇట్లా చేసుకొని అప్పుడప్పుడు దోసపిండి కొంచెం మనం తిని మిగులుతుంది కదా, అది కానీ కొంచెం అంత తొట్టులో వేసుకుంటే ఈ మళ్ళీ వస్తాం. ఇది 2 రోజులు ఇది ఏడ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తాయి మొగ్గలు. మనం కట్ చేసుకోవాలా. 2 రోజులు దాకా కట్ చేద్దాం. చూడండి పండిపోయాయా? అవును కట్ చేసేస్తున్నా ఫ్రెండ్స్. ఇవి కూడా మా పిల్లలకు అమ్మ పండిపోయాయి పెట్టు ముళ్ళులు. చూడండి ఫ్రెండ్స్ ఇట్లాగా ఈరోజు మాకు ఇది కూడా కోసేస్తుందా. ఒక్కొక్కటి చాలు. ఇదా ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇంకో విధానం ఇట్లా కోళ్ళు వచ్చాయి మాకు. చూడు కోసిచ్చేది ఒకటి 4 10 పొళ్ళు వచ్చాయి మనకి. సైజు చిన్నదైనా 10 పొళ్ళు వచ్చాయి. చూసారు కదండి. ఏ 10 వచ్చాయి అందుకు ఫ్రూట్లు ఈ ఒక కొమ్మ నాటుకుంటే తెచ్చుకొని 150 అట్లా అమ్ముతారు. ఈజీగా వచ్చేస్తాయి పండ్లు. మనం అప్పుడప్పుడు కట్ చేసుకోవాలి. అయితే కొసలు కట్ చేసుకుంటే మనకి బాగా కాయలు కాస్తాయి. ఇప్పుడు మళ్ళీ మొగ్గలు ఏమో గడవల కాపు కాస్తుంది. నేనైతే ఒక కొమ్మ 150కి తెచ్చుకున్నా. దాన్నే కట్ చేసి అప్పుడప్పుడు చెట్లకు కూడా వేసేస్తూ ఉంటా. నేను చేసే విధానం ఇలా ఉంటుంది. బాగా డ్రాగన్ ఫ్రూట్ ఒక్కటి వచ్చినా చాలు. ఇవేమంటే ఊడిపోయి కడతా. చిక్కుడు చెట్లకి అల్లు పెడుతున్నా ఫ్రెండ్స్. చూడండి ఇట్లా మనం చేసుకునే విధానము. మనకి కాయలు బాగా కాయాలంటే మనం ఇంట్రెస్ట్గా కొంచెం వాటికి ఉండాలి.
అప్పుడప్పుడు సత్తపోయి అంటే ఏం లే, బియ్యం కడుగు, మనం దోశ పిండిలు, ఇడ్లీ పిండిలు అవి మిగులుతాయి కదా, ఇప్పుడు ఇలా అల్లుకుంటుంది ఇదంతా. ఇంకేం ఫ్రెండ్స్, చూసారు కదా నేను కోసింది. ఇట్లాగే ప్రతి ఒక్కరు కూడా చెట్లు వేసుకొని డ్రాగన్ ఫ్రూట్లు, పూలు అవి కోసుకోవాలి. కోసుకొని మీ పిల్లలకి పెట్టుకోవాలి. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్. చూడండి బాగా